అనమాట. చూడండి నా మార్నింగ్ ఫేస్ ఎలా ఉందో. సో ఈరోజు డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నా. ఫుల్ డే చేస్తాను, చూసేయండి. నైట్ మ్యాక్స్ లీవ్ చేసుకొని పడుకుంటాను. సో మార్నింగ్ లేవగానే నేను హెయిర్ టై చేసుకుంటాను ఎవ్రీడే. అలా బయటికి వెళ్ళంగానే నాకు డంబెల్స్ కనిపించాయి. యాక్చువల్గా మా తమ్ముడు జిమ్ చేస్తున్నాడు, దానికోసం తీసుకున్నాడు అనమాట. అండ్ నేను అవి మొయ్యాలని ట్రై చేసా కానీ నా వల్ల అవ్వలేదు. ఇంకా పక్కకు పడేసాను అనమాట. అవన్నీ మనకి ఎందుకులే అనేసి ఇటు వాకింగ్ చేసుకుంటూ బ్రష్ చేశాను. ఇంకా అటు ఇటు వాకింగ్ చేసుకుంటూ మా మమ్మీ వేసిన ముగ్గులు, అలాగే మా ఇంట్లో కొన్ని పూల మొక్కలు ఉంటాయి, అవన్నీ చూశాను. నాకు అవన్నీ చూస్తే నాకు విలేజ్ వైబ్ వస్తుంది అనమాట. ఎందుకో తెలీదు, ఒక హ్యాపీనెస్ వస్తుంది. బ్రష్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ హాట్ వాటర్ విత్ హనీ లెమన్ తాగుతున్నాను అనమాట. ఇలా ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తీసుకోవడం వల్ల నా బాడీ అయితే చాలా యాక్టివ్గా అనిపిస్తుంది డే మొత్తం. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంకా మా తమ్ముడు ఇద్దరం కలిసి మా డాడీతో ముచ్చట్లు పెడుతున్నాం అనమాట. యాక్చువల్గా వాడికి వీడియోస్లోకి రావడం ఇష్టం ఉండదు, అందుకే సైడ్ అయిపోయాడు. ఈ రోజుకి నా డే ఫ్రెష్గా స్టార్ట్ చేయడం కోసం ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇప్పుడు నాకు ఇష్టమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ తింటున్నాను. స్టార్టింగ్ మై డే విత్ ఫుల్ ఎనర్జీ. ఓట్స్ తిన్నాక ఇప్పుడు ఒక యాపిల్ తింటున్నాను హెల్త్ని మెయింటైన్ చేయడం కోసం. సో లెట్స్ గెట్ రెడీ. మరి ఇప్పుడు రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోదామా? బయటికి అంటుంది, ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది తెలియాలంటే కంటిన్యూస్గా ఫుల్ వీడియో చూసేయండి. ఈరోజు అయితే ఈవినింగ్ వరకు ఫుల్ రిలాక్స్ అవ్వాలని ప్లాన్ చేశాను. సో నాతో కలిసి ఈరోజు ఎలా ఉంటుందో చూసేద్దాం. మొత్తానికి ఇంకా నేను రెడీ అయిపోయాను. మరి ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్కూటీ వేసుకొని బయటికి వెళ్తున్నాను అనమాట. అండ్ ఇక్కడికి వస్తే గేట్ క్లోజ్ అయింది. మేము వెళ్ళే దారిలో ట్రైన్ వెళ్తుంది. మొత్తానికి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. చూడండి మా బుడ్డిగాడు అయితే ఎంత ఎక్సైట్ అవుతున్నాడో. ఇంకా ఇక్కడ చూసేయండి వాడు ఎంత హ్యాపీ ఉన్నాడు. ఇంకా ఆఫ్టర్నూన్ ఇక్కడే లంచ్ చేశాను అనమాట. బీన్స్ కర్రీ ఉండింది, నాకు ఇష్టం అనేసి ఇక్కడే తిన్నాను. బీన్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా కదా. ఇంకా తినేసాను అనమాట. ఇంకా బుడ్డోని భయపెడదాం అనేసి టీవీలో రోలర్ కోస్టర్ పెట్టాడు అనమాట మా తమ్ముడు. ఇంకా వాడు దాన్ని చూసి ఎంత భయపడ్డాడంటే వద్దొద్దని ఏడుస్తున్నాడు. ఇంకా అలా వాడితో కాసేపు చిల్ అయ్యాక ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళే దారిలోనే మా అత్తయ్య వాళ్ళ పొలాలు ఉన్నాయి. సో అవి చూసుకుంటూ వెళ్ళాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను వాడిది. అండ్ నేను వెంటనే కెమెరా చూపించగానే వాడు ఆ కెమెరా దగ్గరికి వెళ్ళిపోయి వాడి ఫేస్ వైపు పెట్టుకున్నాడు అనమాట కెమెరాని. అండ్ ఇక్కడ చూసేయండి నేను ఎలా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నానో వాడు కూడా సేమ్ అలాగే ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఒక కెనాల్ ఉంటుంది అనమాట. ఆ కెనాల్ చూడడానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు కూడా చూసేయండి. ఇక్కడ చూసేయండి ఇది మొత్తం వేవ్ అనమాట. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా బాగుంది. వాటర్ ఫ్లో చూసేయండి ఎంత ఫాస్ట్గా ఉందో ఫ్లో అసలు. ఇక్కడ మనకి పైకి ఎక్కడానికి కూడా ఉందన్నమాట. సో మేము ఎక్కి చూసాము, అదంతా చాలా బాగుంది. ఇంకా ఇలాంటి చిన్న చిన్న ప్లేసెసే మనకు చాలా రిలాక్సేషన్ ఇస్తాయి కదా. ఇంకా నేనైతే చాలా రోజుల తర్వాత బయట ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఇంకా నాకు ఫుల్ రిలాక్సింగ్ అనిపించింది అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ. దీన్నైతే ఒక బ్యూటిఫుల్ మెమొరీ అని చెప్పొచ్చు. ఇంకా కెనాల్ నుంచి రిటర్న్ అయిన తర్వాత స్వీట్ పొటాటో అండ్ కారపూస తిన్నాం అనమాట ఇక్కడే. అండ్ నైట్ డిన్నర్ కూడా ఇక్కడే చేసాము. బట్ నేను హడావుడిలో క్లిప్స్ తీసుకోలేదు.
మేము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి నైట్ టైం 10 అవుతుంది. అండ్ బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము, ఇంటికి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి బుడ్డిగాడితో ఆడుకున్నాను కాసేపు. వాడు ఇంకా వీడియో తీయడం చూస్తే చాలు ఆ వీడియో దగ్గరికే వెళ్తాను అంటున్నాడు. ఇంకా నైట్ స్కిన్ కేర్ రొటీన్ కోసం మా పిన్ని ఒక క్రీమ్ ఇచ్చింది. ఆ క్రీమ్ రాసుకున్నాను. అండ్ ఆ క్రీమ్ అయితే మా పిన్నియే తయారు చేసిందంట. మా పిన్ని అయితే ఆయుర్వేదిక్ బుక్స్ చదువుతుందనమాట. సో దట్ తనకి హెల్త్ అండ్ స్కిన్ కేర్ ఎక్కువ. ఇంకా ఈ క్రీమ్ రాసుకోవడం వల్ల మనకి ట్యాన్ రిమూవ్ అవుతుందంట అండ్ స్కిన్ కూడా సాఫ్ట్గా అవుతుందని చెప్పారు. అయితే ఫేస్ అండ్ నెక్కి మొత్తం అప్లై చేసుకున్నాను. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ బెడ్. నేను మా పిన్ని కలిస్తే మాత్రం చాలా విషయాలు మాట్లాడుకుంటాము. ఇంకా మేము ముచ్చట్లు పెట్టి పడుకునేసరికి టైం 1 అయింది. అండ్ ఇక్కడితో నా డే కూడా ఎండ్ అయింది. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి.